అఖండ 2 మూవీ రివ్యూ. డైరెక్టర్ చెప్పింది తన స్టైల్లో చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అదేంటి ఇదేంటి ఇలా చేస్తే ఆడియన్స్కి నచ్చుతుందా అని అనవసరమైన టెన్షన్ తీసుకోలేదు మన బాలయ్య బాబు. దీంట్లో బాలకృష్ణ డబుల్ రోల్ చేశాడు. ఇక సినిమా కథ ఏంటంటే చైనీస్ మిలిటరీ వాళ్ళు మన కుంభమేళా జరుగుతున్నప్పుడు గంగానదిలో పాయిజన్ కలుపుతారు. దానికి విరుగుడు మందు మన మిలిటరీ సైంటిస్టులు కనిపెడతారు. అయితే దాన్ని ప్రజలకు ఇవ్వకుండా చైనీస్ మిలిటరీ వాళ్ళు అడ్డుపడతారు. వాళ్ళతో పోరాడి ఆ వ్యాక్సిన్ ని ప్రజలకు ఎలా అందించారు అనేదే ఈ సినిమా స్టోరీ. ఇది పక్కా మాస్ ఆడియన్స్ ని ఫోకస్ చేసి తీశారు. బాలకృష్ణ ఇంట్రడక్షన్, ఒక ఫైట్, తర్వాత కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్, తర్వాత హీరోయిన్ తో ఒక సాంగ్, దాంతో హీరోయిన్ క్యారెక్టర్ కథం, ఇక కొన్ని ఎమోషనల్ సీన్స్, తర్వాత అఖండ ఎంట్రీ ఫైట్ తో ఇంటర్వెల్. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ సోసాగా ఉంది. ఇక సెకండ్ హాఫ్ సనాతన ధర్మం గురించి ఉంటుంది. ఇక్కడ మాత్రం మంచి హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఫైట్స్ కంటే బాలకృష్ణ డైలాగ్స్ చాలా గంభీరంగా ఉంటాయి. ఫైట్స్ మాత్రం చాలా ఓవర్ గా ఉన్నాయి. మొత్తానికి ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కొంచెం బెటర్. ఇక బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డైలాగ్స్, ఫైట్స్, ఎమోషనల్ సీన్స్ లో తన విశ్వరూపాన్ని చూపించాడు. కానీ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా లేకపోవడంతో మూవీకి కనెక్ట్ అవ్వము. ఇక హీరోయిన్ సంయుక్త మీనన్ క్యారెక్టర్ కేవలం ఒక సాంగ్ ఇంకా 4-5 సీన్స్ లో ఉంటుంది. ఒక రకంగా ఆమెది గెస్ట్ రోల్ లాంటిది. 100 కోట్లకు ₹1 తక్కువైనా నేను సినిమా తీయను, నాకంటూ ఒక బ్రాండ్ ఉంది, దానికి లక్షల్లో అభిమానులు ఉన్నారంటూ చెప్పే బోయపాటి ఈ సినిమాకి కూడా ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా ప్రొడ్యూసర్స్ తో ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టించాడు. కానీ సినిమాలో కథ స్ట్రాంగ్ గా లేకపోవడంతో ఆ ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీర్ అయింది. అవుట్ స్టాండర్డ్ స్టోరీతో బాలయ్యతో ఇష్టం వచ్చినట్టు చేయించాడు. కుంభమేళా అంటే కొన్ని కోట్ల మంది వస్తారు. దానికి ఇండియన్ గవర్నమెంట్ ఎంత హై సెక్యూరిటీ ఇస్తుంది. అలాంటి చోట చిన్న బోట్ లో వచ్చి పాయిజన్ కలపడం చాలా సిల్లీగా ఉంది. అసలు సినిమా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటుంది. మళ్ళీ మధ్యలో పొలిటికల్ డైలాగ్స్ అనవసరంగా ఇరికించారు. తమన్ బీజిఎం బాగుంది. అలాగే విలన్ క్యారెక్టర్ లో ఆది పినిశెట్టి మాంత్రికుడిగా బాగా చేశాడు. గ్రాఫిక్స్ కొన్ని చోట్ల తేలిపోయాయి. ఫైనల్ గా మాస్ యాక్షన్ మూవీస్ ని ఇష్టపడేవారు ఒకసారి చూడొచ్చు. ఈ మూవీకి నా రేటింగ్ 2.25 out of 5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.